పోలీసులు బట్టలు ఓడదేస్తాను అని ఒక మాట అంటే ఆ మాట అనడానికే నాకు నోరు రావట్లేదు. పోలీసులు ఆడవాళ్ళు ఉండరా? ఆడవాళ్ళని ఎంత సభ్యతగా మాట్లాడాలని కూడా తెలియదా? ఒక మాజీ ముఖ్యమంత్రి చేసి పోలీసులను బట్టలు ఓడదీస్తాను అని అంటే అందులో లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. అంటే ఒక సభ్యత సంస్కారం లేనివాడు, గొడ్డల పోటీకి గుండెపోటుకి తేడాలు తెలియనివాడు, కోడికత్తికి డ్రామాలు చేసినవాడు, సొంత తల్లిని పదవుల కోసం మెడపట్టి బయటికి గెంటేసినవాడు, ఆస్తి కోసం చెల్లిని బయటికి నెట్టేసినవాడు ఆడవాళ్ళని గౌరవిస్తాడని ఎలా అనుకుంటారు? అలాంటి మాటలే మాట్లాడతాడు ఖచ్చితంగా. ఎందుకంటే అతని తాలూకా బుద్ధి మనస్తత్వం ఆ బుర్రలు అలాంటివే తిరుగుతాయి. అంటే పోలీసు నిన్నటిదాకా నువ్వేం చెప్తే అది చేసి పాపం వాళ్ళు ఉద్యోగాలు ఓడగొట్టుకొని వాళ్ళు సస్పెండ్లు అయిపోయి నీ బాధలు భరించలేక కొంతమంది పోలీసులు నువ్వు చెప్పినట్టంతా విని ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారో కూడా కొంతమంది తెలియదు. ఈరోజు కూడా నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నీకు ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి అంతవరకే ఇవ్వాలి. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు మంచోళ్ళు కాబట్టి నీకు అంత ఎక్కువ సెక్యూరిటీ ఇచ్చారు. అంత సెక్యూరిటీ ఇవ్వడం కూడా తప్పే. నీకు 1+1 2 ఎమ్మెల్యేలు ఇవ్వాలి. నీకు ఎందుకు అక్కడ 200 మంది పోలీసుల్ని ఎందుకు పెట్టాలి? అసలు పెట్టి నీ తాలూకు ఇది చూస్తే ప్రజలు నిజం అనుకున్నారు. ఈరోజు ప్రజలెవరు కూడా నీ పనికిమాలిన మాటలు నమ్మడానికి ఎవరు రెడీగా లేరు. నీ డ్రామాలు అందరికీ తెలుసు. నీకు జనాలు రావటం లేదు కాబట్టి 100 మందిని డబ్బులు ఇచ్చి తెప్పించుకొని నీ మీద పడేసుకొని ఇగో ఇంతమంది పోలీసుల వైఫల్యమా? నువ్వెందుకు అందరినీ తెప్పించుకొని మీదన పడేసుకోవాలి? పోలీసుల వైఫల్యం ఏంటి? పోలీసులు యూనిఫామ్ తీసేస్తావా? ఒక పోలీసు చాలా బాగా అన్నాడు ఎవరో సోదరుడు, కానీ అరడు తొక్క అనుకుంటున్నావా తీసేయడానికని? బుద్ధి లేదు. 3 సింహాలు నెత్తి మీద పెట్టుకున్న పోలీసును నువ్వు ఎలాగే మాట్లాడతావా? ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ముఖ్యమంత్రివే, ఈరోజు ప్రజెంట్ ఎమ్మెల్యేవే, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండొద్దు, బుద్ధి ఉండొద్దు?